వాళ్ళు ఏమని తెలుసా 10 రూపాయలు పెడతాము లాభం లేకుండా ఏదైనా కానీ ఊరి గురించి 10 రూపాయలు పెడితే తాగాలి నేను కలుగుతున్నాను బంద్ చేయాలి విషయాలు గవర్నమెంట్ గురించి మాత్రం చాలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అంతే. గవర్నమెంట్ కళ్ళ దుకాణంలో చిన్నగా మాట్లాడుతున్నారు గత 2 వారాల నుంచి కొత్త కళ్ళు ఉండడం జరిగింది. కావున పాత కళ్ళు దుకాణ వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. గత వాళ్ళ తరపున రెడ్డి వాల్స్ అని ఎన్కేసుకొని తర్వాత వాళ్ళ లీడర్లను ఎన్కేసుకుపోయి వీళ్ళు ఏదో కంప్లైంట్ చేసి ఏదైతే 10 రూపాయలు అమ్మగలిగే కళ్ళు దుకాణం ఉందో దాని బంద్ చేయడం కలుగుతుంది. కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ప్రజలందరం కలిసి ఈ కళ్ళు దుకాణం ఈడ 10 రూపాయలు అమ్మితే మేము కూడా ఇళ్ళనే తాగుతామని చెప్పి కోరుతున్నాము. కాబట్టి వాళ్ళు 8 రూపాయలు అమ్మినా వీళ్ళు 10 రూపాయలు అమ్మినా మేము ఇళ్ళనే తాగుతామని కోరుకుంటాము. కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే లేదు 12 రూపాయలు అంటారు ఇష్టం అంటే తాగుంటే లేకపోతే లేదు అని వీళ్ళు కోరడం జరుగుతుంది. మేమేమంటారు అంటే గ్రామ పెద్దలు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. 10 రూపాయల సీసా అమ్ముండన్న దండం చెట్టి మరీ కోరుతున్నామన్న అని చెప్పి గౌడ్ సభ్యులకు కోరుతున్నాము. అయినా అని వాళ్ళు ఏమంటారు నాకు వ్యతిరేకం లేదు అంటే నేనేం చెప్పగలుగుతామంటే దయచేసి చెప్తున్నాం అంతే కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ప్రజలందరం కలిసి ఈ కళ్ళు దుకాణం మీద 10 రూపాయలు ఇస్తామంటే మేము కూడా ఇళ్ళనే తాగుతామని కోరుతున్నాము. కాబట్టి వాళ్ళు 8 రూపాయలు అమ్మినా మీరు 10 రూపాయలు అమ్మినా మేము ఇళ్ళనే తాగుతామని కోరుకుంటాము. కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే ఇళ్ళనే తాగుంటే 10 రూపాయలు లేకపోతే లేదు 12 రూపాయలు అంటారు ఇష్టం అంటే తాగుంటే లేకపోతే లేదు అని వీళ్ళు కోరడం జరుగుతుంది. మేమేమంటున్నాం అంటే గ్రామ పెద్దలు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. 10 రూపాయల సీసా అమ్ముండన్న దండం చెట్టి మరీ కోరుతున్నామన్న అని చెప్పి గౌడ్ సభ్యులకు కోరుతున్నాము. అయినా అని వాళ్ళు ఏమంటారు నాకు వ్యతిరేకం లేదు అంటే నేనేం చెప్పగలుగుతామంటే